ఒక వ్యక్తి లేకపోతే ఈ రోజు మన ఇళ్లలో కరెంట్ ఉండేది కాదని చెప్తే మీరు నమ్ముతారా? ప్రపంచానికి విద్యుత్ను కొత్త రూపంలో అందించిన వ్యక్తి. ఇప్పుడు మనం పవర్ కి వాడే వైర్లు లేకుండా విద్యుత్ పంపించాలని కలలుగన్న సైంటిస్ట్. తన కాలానికి 100 సంవత్సరాల ముందే భవిష్యత్తును ఊహించిన మేధావి. అతని పేరే నికోలా టెస్లా. మీరు ఇలాంటి సైంటిస్ట్ గురించి మునుపెన్నడూ వినుండరు. 300 కంటే ఎక్కువ పేటెంట్లు, రేడియో, ఏసీ కరెంట్, రిమోట్ కంట్రోల్, ఎక్స్రేల మూలాలు ఇన్ని కనిపెట్టిన ఒక శాస్త్రవేత్త చివరికి రూపాయి లేకుండా ఒక హోటల్ గదిలో ఎందుకు ఒంటరిగా చనిపోవాల్సి వచ్చింది? థామస్ ఎడిసన్ ఈయన్ని ఎలా మోసం చేశాడు? ఈ రోజు ఈ వీడియోలో నికోలా టెస్లా జీవితంలో నమ్మలేని నిజాలు తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అది 1856 జూలై 10న అర్ధరాత్రి ప్రస్తుతం క్రొయేషియాలో ఉన్న స్మిల్జాన్ అనే ఒక చిన్న గ్రామంలో ఒక బాలుడు జన్మించాడు. బయట భయంకరమైన తుఫాను, విపరీతమైన మెరుపులు. అది చూసి ప్రసవం చేసిన నర్సు, ఈ పిల్లాడు చీకటి జీవితాన్ని తెస్తాడు, వీడు చీకటి బిడ్డ అంది. కానీ టెస్లా తల్లి నవ్వుతూ, లేదు, వీడు వెలుగు బిడ్డ అవుతాడు అని చెప్పింది. తల్లి అన్నట్టే ఆ బాలుడు ప్రపంచానికి గొప్ప వెలుగుగా మారాడు. టెస్లాకి చిన్నప్పటి నుంచే ఒక విచిత్రమైన సామర్థ్యం ఉండేది. దాన్నే ఫోటోగ్రాఫిక్ మెమొరీ అంటారు. ఆయన ఏదైనా ఆలోచిస్తే అది నిజంగా తన కళ్ళ ముందే ఉన్నట్లు ఊహించుకునేవాడు. ఆ ఊహలో ఎలా ఉండేవంటే, ఎలాంటి పెన్ను పేపర్ లేకుండానే సంక్లిష్టమైన మెషిన్ డిజైన్లను తన మెదడులో తయారు చేసి టెస్ట్ చేసి చూసుకునేవాడు. టెస్లా యూనివర్సిటీ ఆఫ్ గ్రాజ్లో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు కరెంటు ప్రాసెస్ చూసి ఏసీ కరెంట్తో డైనమోలను ఇంకా సమర్థవంతంగా నడపవచ్చని తన ప్రొఫెసర్కి చెప్పాడు. కానీ ప్రొఫెసర్ నవ్వి ఇది అసాధ్యమని కొట్టిపారేశాడు. కానీ ఆ అసాధ్యాన్ని సాధ్యం చేయడమే టెస్లా నైజం. 1984లో టెస్లా కేవలం 4 సెంట్ల డబ్బులు, కొన్ని కవితలు మరియు తన ఆలోచనలతో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో కాల్పెట్టాడు. టెస్లా దగ్గర ప్రసిద్ధి ఆవిష్కర్త థామస్ అల్వా ఎడిసన్ కి ఆయన భాగ్యస్వామి చార్లెస్ బచ్లర్ రాసిన ఒక లెటర్ ఉంది. అందులో ఇలా ఉంది: నాకు ప్రపంచంలో 2 గొప్ప వ్యక్తులు తెలుసు. అందులో ఒకరు మీరు అంటే థామస్ ఎడిసన్, ఇంకొకరు ఈ కుర్రాడు అంటే టెస్లా. ఆ లెటర్ చదివిన ఎడిసన్ వెంటనే టెస్లాను తన కంపెనీలోకి ఉద్యోగంలో తీసుకున్నాడు. ఆ సమయంలో ఎడిసన్ అభివృద్ధి చేసిన డీసీ కరెంట్ వ్యవస్థలో అనేక సమస్యలు ఉండేవి. డీసీ కరెంట్ 1 మైలు కంటే ఎక్కువ దూరం ప్రయాణించలేదు, పైగా ప్రమాదకరం. దీంతో ఎడిసన్ టెస్లాతో, నువ్వు నా డైనమోల డిజైన్లు మెరుగుపరిస్తే నీకు $50,000 ఇస్తానని మాటిచ్చాడు. టెస్లా రాత్రింబవళ్ళు కష్టపడి ఎడిసన్ డైనమోలను పూర్తి స్థాయిలో రీడిజైన్ చేసి ఇచ్చాడు. పని పూర్తయ్యాక టెస్లా తన డబ్బులు అడిగినప్పుడు ఎడిసన్ నవ్వి, టెస్లా, నీకు అమెరికన్ హ్యూమర్ ఇంకా అర్థం కాలేదని చెప్పి రూపాయి కూడా ఇవ్వకుండా మోసం చేశాడు. ఆత్మాభిమానం ఉన్న టెస్లా వెంటనే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చేశాడు. పుట్టకూలి కోసం కొన్ని నెలల పాటు రోడ్ల మీద గుంతలు తవ్వే కూలీగా పనిచేశాడు. టెస్లా ప్రతిభను గుర్తించిన జార్జ్ వెస్టింగ్ హౌస్ అనే వ్యాపారవేత్త టెస్లా తయారు చేసిన ఏసీ కరెంట్ పేటెంట్లను కొనుగోలు చేసి ఆయనకు అండగా నిలిచాడు. ఇక్కడే చరిత్రలో ప్రసిద్ధి చెందిన వార్ ఆఫ్ కరెంట్స్ మొదలైంది. ఇక్కడ మీకు ఏసీ కరెంట్కు డీసీ కరెంట్కు తేడా తెలియాలి. థామస్ ఎడిసన్ యొక్క డీసీ కరెంట్ అంటే డైరెక్ట్ కరెంట్, తక్కువ దూరం మాత్రమే వెళ్తుంది. ప్రతి మైలుకి ఒక పవర్ స్టేషన్ కావాలి, చాలా ఖరీదైంది. అండ్ టెస్లా ఏసీ కరెంట్ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. ఇది 100 మైళ్ళ దూరానికి తక్కువ ఖర్చుతో సురక్షితమైన విద్యుత్ని సరఫరా చేయగలదు. ఎడిసన్ తన డీసీ వ్యాపారం పోతుందనే భయంతో దారుణమైన కుట్రలు చేశాడు. ఏసీ కరెంట్ చాలా ప్రమాదకరమని ప్రజలను భయపెట్టడానికి ఏనుగులు, కుక్కలకు బహిరంగంగా ఏసీ షాక్ ఇచ్చి చంపేసేవాడు. కానీ టెస్లా దేనికి భయపడలేదు. 1893లో చికాగో వరల్డ్స్ ఫెయిర్లో టెస్లా తన సొంత శరీరం గుండా లక్షల ఓట్ల ఏసీ విద్యుత్ను ప్రసరింపజేసి చూపించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఏసీ కరెంట్ సురక్షితమైందని నిరూపించాడు. చివరికి నయగరా జలపాతం వద్ద ప్రపంచంలోనే మొదటి పవర్ ప్లాంట్ నిర్మించినప్పుడు ఈ యుద్ధంలో టెస్లా మరియు వెస్టింగ్ హౌస్ ఘన విజయం సాధించారు. ఈరోజు మన ఇళ్లకు వస్తున్న విద్యుత్ టెస్లా ఇచ్చిన ఏసీ కరెంటే. టెస్లా ఆలోచనలు తన కాలం కంటే 100 సంవత్సరాల ముందుండేవి. 1898లో ఆయన రేడియో సిగ్నల్స్తో పనిచేసే ఒక చిన్న పడవను రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపి చూపించాడు. ప్రజలు అది మాయాజాలం లేదా దెయ్యమని అనుకున్నారు. కానీ అది ఈనాటి రోబోటిక్స్ అండ్ డ్రోన్ టెక్నాలజీకి మూలం. ఆ తర్వాత టెస్లా ఒక సంచలనాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు. అదే వార్డెన్ క్లిఫ్ టవర్. ప్రపంచం మొత్తానికి ఫ్రీ వైర్లెస్ ఎనర్జీ మరియు సమాచారాన్ని అందించాలని ఆయన కలలుగన్నాడు. అయితే విద్యుత్ ఉచితంగా వస్తే తమ వ్యాపారాలు దెబ్బతింటాయని భావించి దీనికి ఫండ్ చేసిన ప్రముఖ వ్యాపారవేత్త జేపీ మోర్గాన్ పెట్టుబడులను ఉపసంహరించుకున్నాడు. దాంతో ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. టెస్లా వ్యాపారవేత్త కాదు, ఒక స్వచ్ఛమైన శాస్త్రవేత్త. తన ఫ్రెండ్ వెస్టింగ్ హౌస్ కంపెనీ కష్టాల్లో ఉన్నప్పుడు తనకు రావాల్సిన $1 మిలియన్ రాయల్టీ కాంట్రాక్ట్ను టెస్లా చింపేశాడు. జీవితం చివరి దశలో ఆయన తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. న్యూయార్క్ హోటల్లోని 3327 నెంబర్ గదిలో పావురాలతో మాట్లాడుతూ గడిపేవాడు. 1943 జనవరి 7న 86 ఏళ్ల వయసులో నికోలా టెస్లా ఒక్కడే
నిరుపేదగా ఆ హోటల్ గదిలోనే కన్నుమూశాడు. ఆయన చనిపోయిన వెంటనే యుఎస్ ప్రభుత్వం ఆయన దగ్గరున్న రీసెర్చ్ పేపర్లు, సీక్రెట్ ఫైళ్లను స్వాధీనం చేసుకుంది. టెస్లా ఒకసారి ఇలా అన్నాడు, ప్రస్తుతం వాళ్ళది కావచ్చు, కానీ నేను నిజంగా పనిచేస్తున్న భవిష్యత్తు మాత్రం నాదే. ఆయన అన్నమాట నిజమైంది. ఈరోజు మనం వాడుతున్న ఏసీ కరెంట్, రేడియో, రిమోట్స్, మోటార్లు, వైర్లెస్ టెక్నాలజీ అన్ని నికోలా టెస్లా మేధస్సుకి నిదర్శనాలు. ఎలాన్ మస్క్ తన ఎలక్ట్రికల్ కార్ల కంపెనీకి టెస్లా అని పేరు పెట్టడం ఆయన గొప్పతనానికి ఒక నివాళి. టెస్లా జీవితం మరియు ఆవిష్కరణల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.